సలార్ ఫైనల్లీ చూసి వచ్చేసాను ఫ్రెండ్స్. నిజం చెప్తున్నాను, నేను సలార్ చూసి ఫుల్ సాటిస్ఫైడ్. అసలు నేను ఎవరినైతే చూడాలనుకున్నానో వింటేజ్ ప్రభాస్ని చూపించారు నీల్ గారు. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఒక రిథమ్ ఉంటుంది అసలు, ఫైట్స్ కానీ ఆ రిథమ్ కానీ అబ్బాబ్బాబ్బాబ్బా. నిజం చెప్తున్నాను, ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో మనం మూవీలోకి వెళ్ళిపోతే మాత్రం ఇద్దరు క్యారెక్టర్స్ భయ్యా. ప్రభాస్ ఆల్వేస్ ఫుల్ వింటేజ్ ప్రభాస్ని చూస్తాం మనం. ఇంకోటి పృథ్వీరాజ్ గారు, అతను కూడా చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. అసలు యాక్టింగ్కి మాత్రం అసలు పేరు పెట్టొద్దు, అలా చేశారు. నాకు నచ్చింది మాత్రం డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. చాలా బాగా ఒక్కొక్క క్యారెక్టర్కి తగ్గట్టు కాస్ట్యూమ్స్ కానీ, ప్రభాస్కి కాస్ట్యూమ్స్ కానీ, ఒక్కొక్క క్యారెక్టర్కి, ఒకటే క్యారెక్టర్కి కాదు, ఒక్కొక్క క్యారెక్టర్కి ఆ బ్యాక్గ్రౌండ్ లైటింగ్స్ కానీ ఏకదమ్ ఫస్ట్ క్లాస్. అసలు మనం చూస్తుంటే నీల్ గారు మూవీ ఇలాగే ఉండాలి. అది మనం ప్రీవియస్ మూవీస్ KGF 1, 2 ఎలా అయితే ఫీల్ అయ్యామో అదే హైప్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. సో అది చాలా బాగా అనిపించింది మనకి. ఎంత బాగా తీశారంటే అంత బాగా తీశారు. అసలు మనం పేరు పెట్టొద్దు, ఆ విధంగా ఉంది సినిమా. విజువల్స్ అన్నీ ఒక హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి. అంటే మనం నార్మల్గా ఇప్పుడు మన తెలుగు మూవీస్లో మన ఇండియన్ మూవీస్లో ఆ రిథమ్ చూడం. ఆ రిథాన్ని మనకి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయిండు నీల్ గారు. మొత్తం హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క విజువల్స్ కానీ, ఒక్కొక్క ఫోటోగ్రఫీ కానీ అన్ని క్రేజీ లెవెల్స్లో ఉంటాయి అన్నమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అరే అమ్మ, ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నాను రవే అనిపించింది. ఆ విధంగా ఉండే. అండ్ ఇందులో పాజిటివ్స్ వచ్చేసి ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఏకదమ్ ఫస్ట్ క్లాస్. అసలు ఎవ్వరు మిస్ అవ్వద్దు, ఆ విధంగా ఉంటుంది. హైపే హైప్. ఎంత హైప్ అంటే విజిల్స్ వేసి అరిచి గొంతు పోయింది భయ్య. అంత ఘనం అరిచాం. అది ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లా అరిచాము. నెక్స్ట్ మనకి క్లైమాక్స్లో మనం ఆ బిల్డ్ చేసేది మనకి ఒక ఎన్విరాన్మెంట్ ఎట్లా బిల్డ్ చేశారంటే నెక్స్ట్ పార్ట్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యేటట్టు మనకి ఒక బిల్డ్ చేసి చూపిస్తారనమాట. అది చాలా అంటే చాలా బాగా చూపించారు. అది చూపిస్తుంటే కూడా మనకి అరే సూపర్ ఉంది, నెక్స్ట్ ఏమవుతుంది అలా అనిపిస్తుంది అనమాట. అది క్లియర్గా మనకి క్లారిటీగా మనకి అర్థమయ్యేటట్టు చాలా బాగా చూపించారు. అది నాకు చాలా బాగా నచ్చింది. నీల్ గారు హ్యాట్స్ ఆఫ్. కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి భయ్య, అవి నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మూవీలో పాజిటివ్స్ ఎంత ఉన్నాయో సో నెగిటివ్స్ కూడా కొంచెం ఉన్నాయి, కొన్నే ఉన్నాయి, ఎక్కువ కాదు. నాకైతే కొద్దిగా ఏమనిపించిందంటే ఈ KGF 1, 2లో ఏదైతే స్టైల్ కానీ ఒక టెంప్లెట్స్ కానీ ఉన్నాయో అవే ఇక్కడ కూడా కొంచెం చూసినట్టు అనిపించింది. ఆబ్వియస్లీ ఇట్స్ నీల్ మూవీ. సో నీల్ మూవీ కాబట్టి కొంచెం అవే అనిపిస్తాయి. సో దట్స్ ఓకే. బట్ స్టిల్ కొన్ని ఉన్నాయి కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. సో ఆ విధంగా ఉంటే కొన్ని ఏమంటే స్టిల్స్ కానీ, కొన్ని ఏవైతే మనకు చూస్తామో బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ అరే చూసినట్టే అనిపిస్తుంది, ఏదో సిమిలర్గా అనిపిస్తుంది ఆ విధంగా. అందుకే టెంప్లెట్స్ అంటున్నా. సో నాట్ కంప్లీట్లీ, ఎందుకంటే క్యారెక్టర్ డిఫరెంట్ కాబట్టి అంత డిఫరెంట్గా ఉంటుంది. బట్ స్టిల్ ఆ టెంప్లెట్స్ అనేది కొద్దిగా సేమ్ అనిపించినాయి నాకు. కొద్దిగా BGM కూడా నాకు ఆ KGF 1, 2 రేంజ్లా అనిపించలేదు. కొంచెం ఏదో డ్రాబ్యాక్ అయింది, ఇంకొంచెం బాగుంటే బాగుండు అనే ఒక చిన్న ఫీల్, నా పర్సనల్ ఫీలింగ్ ఇది. నాకు కొంచెం ఆ ఫీల్ వచ్చింది. ఇంకొంచెం BGM రిథమ్ తెప్పిస్తే బాగుండు అని అనిపించింది అనమాట. నేను ఫుల్లీ సాటిస్ఫైడ్, నాకు పర్ఫెక్ట్ అనిపించింది. కాకపోతే కొంచెం బాగుంటే వి ఫీల్ సమ్వాట్ గుడ్ అనేసి నాకు అనిపించింది. ఫైనల్గానైతే ప్రభాస్ మూవీ, ఈ మూవీ బెస్ట్ మూవీ ఆఫ్టర్ బాహుబలి 2. ఎందుకంటే ఆ తర్వాత మనకి అన్ని ఫ్లాప్లే ఉన్నాయి. 3 ఫ్లాప్స్ కంటిన్యూస్గా వచ్చినాయి, డిజాస్టర్ కూడా ఉంది అందులో. సో ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. అతనికి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే మంచి మూవీ. మన ప్రభాస్ గారికి కంబ్యాక్ ఇచ్చే కంప్లీట్లీ ప్యాక్డ్ మూవీ. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. సో నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. మీరు కూడా చూడండి థియేటర్కి వెళ్ళి, ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఛానల్కి కొత్తగా వచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్.